అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు 75 డేస్ హార్ట్ ఛాలెంజ్లో డే 4 అనమాట. సో ఈ 3 డేస్ మామూలుగా వార్మప్ ఎక్సర్సైజ్ చేసాం కదా. సో ఈరోజు స్పెషల్గా లెగ్ వర్కౌట్ చేద్దాం అనమాట. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాం మేము. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం వీడియో. సో ముందుగా అయితే బేసిక్ వార్మప్ చేద్దాం. సో లెగ్స్ని స్ట్రెచ్ చేద్దాం ముందు. సో ఈ ప్రాపర్గా చేయాలన్నమాట, ఎలా పడితే అలా చేయకండి. సో వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి ఇది ఫాస్ట్గా చూపిస్తాను చూడండి. ఆపగురు. సో తర్వాత అయితే స్క్వాట్ చేద్దాం. మీడియం లెంత్ తీసుకొని స్లోగా దిగాలన్నమాట కిందకి. సో లెగ్స్ మరీ స్ట్రైట్గా పెట్టుకోకుండా కొద్దిగా అటు సైడ్ ఉంచాలన్నమాట. సో తర్వాత అయితే సపోర్ట్స్ చేద్దాం. సో మీ అప్పర్ పార్ట్ అంతా స్ట్రైట్గా ఉండాలి, స్లోగా కిందకి దిగాలి. సో ఎంత స్లోగా చేస్తే అంత ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట లెగ్స్ పైన. సో ఫస్ట్ రైట్ లెగ్ వచ్చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అనమాట. సో పైన మొత్తం స్ట్రైట్. సో తర్వాత వైట్ స్క్వాట్స్ తీద్దాం. ఇంత తీసిన దానికన్నా లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో స్లోగా కిందకి. సో అందరూ లెగ్ డేని స్కిప్ చేస్తారనమాట. మనం మాత్రం లెగ్ వర్కౌట్ స్కిప్ చేయకూడదు, ఇప్పుడు డైలీ చేయాలి. సో తర్వాత సింగిల్ సిటప్ చేద్దాం. మీడియం విత్ తీసుకొని ఒకసారి డౌన్ అయ్యి మళ్ళీ సైడ్కి అనమాట, మళ్ళీ సేమ్. నేనైతే వీడియోలు ఎంత అయిపోద్దని స్పీడ్గా చేస్తున్నా. సో మీరైతే స్లోగా చేయండి, ఎంత స్లోగా చేస్తే అంత ప్రెజర్ పడుతుంది ఎక్కువ. సో తర్వాత వాక్ చేద్దాం. సో రైట్ లెగ్ ఎలా చేసామో లెఫ్ట్ లెగ్ సేమే. సో ఇప్పుడు రైట్ లెగ్ చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ చేద్దాం అనమాట. ఏ లెగ్ అయితే చేస్తున్నామో ఆ లెగ్ ఫ్రంట్కి ఉంచాలి, ఏ లెగ్ అయితే చేయమో అది బ్యాక్ ఉంచాలి. సో ఎలాంటి స్టెప్ ఏమైనా ఉంటే ఇప్పుడు చేయబోయే వర్కౌట్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ముందుగా స్టెప్ మీద ఒక కాల్ ఉంచాలి, కింద ఒక కాల్ పెట్టాలి. సో అప్ అండ్ డౌన్. సో నెక్స్ట్
ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో వస్తాం.